రీసెంట్ గా వచ్చిన హర్రర్ మూవీ ఈషా. నలుగురు ఫ్రెండ్స్ దెయ్యాలు లేవు, ఆత్మలు లేవు అని చెప్పి ప్రూవ్ చేయడానికి వెళ్ళి ఏమైపోయారు అనేదే ఈషా మూవీ స్టోరీ. అసలు వాళ్ళు ఏమైపోయారు, స్టోరీ ఏంటి అనేదే ఈ వీడియోలో చూద్దాం. కళ్యాణ్, నైనా, వినయ్, అపర్ణ నలుగురు చిన్నప్పటి నుంచే బెస్ట్ ఫ్రెండ్స్. నైనా, అపర్ణ ఆత్మల గురించి మాట్లాడుతూ భయపడుతూ ఉంటే, కళ్యాణ్, వినయ్ మాత్రం ఆత్మలు లేవు ఏమి లేవంటూ వాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటాడు. అలా ఆ నలుగురు చిన్నప్పటి నుంచే బెస్ట్ ఫ్రెండ్స్ గా పెరిగి పెద్దవుతారు. తర్వాత ఒక పాప ఏడుస్తూ వింతగా బిహేవ్ చేస్తూ శ్మశానం వైపు వెళ్లి అక్కడే పడుకుంటూ ఉంటుంది. ఇదంతా చూసిన వాళ్ళ మదర్ ఆ పాపను చూసి భయంకరంగా ఏడుస్తూ ఉంటుంది. దాంతో పక్కనే ఉండే వ్యక్తి ఇలాంటి సాల్వ్ చేయగల ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పి ఆ పాపను ఒక స్వామీజీ దగ్గరికి తీసుకెళ్తారు. ఆ స్వామీజీ ఆ పాపని కట్టేసి అతి దారుణంగా కొడతాడు. దాంతో ఆ పాప చనిపోతుంది. అలా చనిపోయిన పాప నైనా వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి కూతురు. ఇవన్నీ చూసిన ఆ నలుగురు ఫ్రెండ్స్ ఇలాంటి దొంగ స్వామీజీల్ని ఊరికే వదలకూడదు, వాళ్ళని ఎలాగైనా పట్టించాలనుకుంటారు. అలా ఆ నలుగురు ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తారు. అతను ఒక దొంగ స్వామీజీ. ఆ స్వామీజీ దగ్గరికి తీసుకెళ్లిన వ్యక్తి ఒక బ్రోకర్. అందరినీ ఆ దొంగ స్వామీజీ దగ్గరికి తీసుకెళ్లి అతని దగ్గర కమిషన్ తీసుకుంటూ ఉంటాడు. అతని దగ్గర జరిగేటిని వీళ్ళు రికార్డ్ చేసి వాటిని పోలీసులకి ఇచ్చి అతన్ని అరెస్ట్ చేయిస్తారు. అలాగే ఇలా దొంగ స్వామీజీలుగా చెప్పుకునే వాళ్ళందరిపై కూడా ఎవిడెన్స్ తీసుకొచ్చి వాళ్ళందరినీ పోలీసులకు పట్టిస్తూ ఉంటారు. అలాగే వినయ్, అపర్ణ లవ్ చేసి మ్యారేజ్ చేసుకుని ఉంటారు. కానీ వాళ్ళ ప్రేమను ఇంట్లో అంగీకరించకపోయేసరికి వినయ్ పేరెంట్స్ నుంచి దూరంగా ఉంటారు. అయితే ఇప్పుడు అపర్ణ ప్రెగ్నెంట్. వాళ్ళకి పిల్లలు పుడితే ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని చాలా నమ్మకంగా ఉంటారు. అలాగే కళ్యాణ్ కూడా నైనాను ఇష్టపడుతూ ఉంటాడు. కానీ నైనాకు చెప్పకుండా నైనాకి నచ్చిన పనులు చేస్తూ నైనా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తను అబ్రాడ్ వెళ్లాలనే కలను కూడా వదిలేసి నైనాకి నచ్చిన పనులు చేస్తూ నైనా పనిచేసే ఆఫీస్ లోనే పనిచేస్తూ ఉంటాడు. అయితే వీళ్ళ నెక్స్ట్ టార్గెట్ డాక్టర్ అతిదేవ్. ఇతను ఒక న్యూరో స్పెషలిస్ట్, బ్రెయిన్ సర్జన్ కూడా. ఇతను అమెరికాలోనే ఒక టాప్ డాక్టర్. అయితే తన భార్య ఒక సైకలాజికల్ డిసీజ్ వల్ల తనకి తానే హార్మ్ చేసుకుని చనిపోయి ఉంటుంది. దీనికి కారణం ఆ డాక్టర్ అని చెప్పి డాక్టర్ పై కేసు కూడా నమోదవుతుంది. తర్వాత ఎటువంటి ఎవిడెన్స్ లేకపోయేసరికి అతన్ని వదిలేస్తారు. ఆ తర్వాత అతను ఎట్టిపోయాడో ఎవరికీ తెలియదు. కానీ రీసెంట్ గా ఆంధ్ర, ఒడిశా బార్డర్ లో ఆత్మలను వదిలిస్తూ కనిపించాడని, అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని అతన్ని టార్గెట్ గా పెట్టుకుంటారు. దాంతో ఎలాగైనా అతను పట్టించాలని బయలుదేరుతారు. కానీ అపర్ణ అప్పటికే ప్రెగ్నెంట్ గా ఉండడంతో ఇలాంటి రిస్క్ లని అవసరమా అని చెప్పి వాళ్ళని ఆపడానికి చాలా ట్రై చేస్తుంది. కానీ నైనా మాత్రం ఎలాగైనా వాళ్ళని పట్టుకోవాలనడంతో వినయ్, కళ్యాణ్ కూడా నైనాకే సపోర్ట్ చేసి అతని కోసం బయలుదేరుతారు. మరోవైపు పుణ్యవతి అనే ఆమె తన బాబు, హస్బెండ్ తో కలిసి ఒక పెళ్లికి ఆనందంగా బయలుదేరుతుంది. అలాగే ఇంకొక వైపు తన పాప వింతగా బిహేవ్ చేస్తుండడంతో తన పాపకు దెయ్యం పట్టిందని ఆ దెయ్యంను వదిలించడానికి స్వామీజీగా మారిన డాక్టర్ అతిదేవ్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇలా ముగ్గురు వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. అయితే అలా సరదాగా వెళ్తున్న నలుగురు ఫ్రెండ్స్ ఎదురుగా వస్తున్న పుణ్యవతి వాళ్ళ బైక్ ని చూసుకోకుండా డాష్ అయిపోతారు. కానీ ఎలాగోలాగా తప్పించుకొని వాళ్ళ కారు లోయలో పడకుండా కంట్రోల్ చేసుకుంటారు. మరోవైపు ఆ బైక్ కూడా కంట్రోల్ అయ్యి ఆగుతుంది. వెనక్కి తిరిగి చూస్తే అందులో పుణ్యవతి ఉండదు. పుణ్యవతి ఆ లోయలో పడిపోయి ఉంటుంది. ఆ నలుగురు ఫ్రెండ్స్ మాత్రం ఏం కాలేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ అప్పుడే అటువైపు వాళ్ళ పాపకు దెయ్యం పట్టిందని తీసుకెళ్తున్న ఆ వ్యక్తి వచ్చి పుణ్యవతిని సేవ్ చేయడానికి అక్కడికి వెళ్తాడు. అప్పుడే పుణ్యవతి చనిపోతూ అతని కళ్ళలోకి చూస్తూ చనిపోతుంది. అలా పుణ్యవతి ఆత్మ అతని బాడీలోకి చేరుకుంటుంది. తర్వాత ఈ నలుగురు అతిదేవ్ అనే స్వామీజీ దగ్గరికి వెళ్తారు. అలాగే అతను కూడా తన పాపని తీసుకుని ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తాడు. అయితే స్వామీజీ అతిదేవ్ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చెక్ చేసి కొందరికి దెయ్యం పట్టింది, పూజ చేయాలని చెప్పి, అలాగే చాలా మందికి అయితే మంచి డాక్టర్ని చూపించండి తగ్గిపోతుందని చెప్పి పంపించేస్తూ ఉంటాడు. అలా అక్కడికి తీసుకొచ్చిన ఆ పాపను కూడా అంతా బాగుంది, మంచి డాక్టర్కి చూపించండి అని చెప్పి పంపించేస్తాడు. అలా అక్కడి నుంచి వెళ్ళిపోతున్న అతను సడన్ గా వాళ్ళని చూసి అతని బాడీలోకి పుణ్యవతి వచ్చి వాళ్ళని చంపేయాలన్న కోపంతో వాళ్ళ మీదకి వెళ్తుంది. అంతలో అక్కడికి డాక్టర్ అతిదేవ్ వచ్చి అతన్ని ఆపి తీసుకెళ్లి బందీ చేస్తాడు. అలాగే వాళ్ళని చూసి ఎవరు మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగితే, నీలాంటి దొంగ స్వామీజీల్ని పట్టించడానికే వచ్చాం, ఆత్మల్లే ఏమి లేవు, నువ్వు లొంగిపోతావా లేదంటే మమ్మల్ని పట్టివ్వమంటావా అని చెప్పి అడుగుతారు. దాంతో డాక్టర్ అతిదేవ్ నాకు ఒక 3 రోజులు టైం ఇవ్వండి, మీకు ఆత్మలు ఉన్నాయని చెప్పి చూపిస్తా, ఒకవేళ చూపించలేకపోతే నేనే మీకు లొంగిపోతానని చెప్పి వాళ్ళని ఒక పాత బంగ్లా దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ బంగ్లా గురించి చెప్తూ, ఈ బంగ్లా కట్టే టైంలోనే ఈ ఇల్లుని కట్టిన మేస్త్రి తన దగ్గర పనిచేసే వాళ్ళని ఇద్దరిని చంపేసి ఇక్కడే పూడ్చాడు. తర్వాత ఇల్లు పూర్తయింది. కానీ ఇంటి యజమానులు వాళ్ళకు వాళ్ళే చనిపోయారు. తర్వాత ఈ ఇంట్లోకి ఎవరు వచ్చినా వాళ్ళకు వాళ్ళే అతి దారుణంగా చనిపోతున్నారని చెప్పి ఆ ఇంటి గురించి భయంకరంగా చెప్పి, మీరు ఇక్కడ 3 రోజులు ఉండండి, 3 రోజుల్లో మీకు ఇక్కడ ఆత్మలు లేవని తెలిస్తే నేనే మీకు లొంగిపోతానని చెప్పి చెప్తాడు. అలాగే ఇక్కడ మీకు ఏం కాకుండా ఉండడానికి ఆ ఇంటి చుట్టూరా అష్టదిగ్బంధనం
చేయించుతాడు. వాళ్ళు సరే అయితే మేము ఇక్కడే ఉండి నీకు ప్రూవ్ చేస్తామని చెప్పి లోపలికి వెళ్తారు. కానీ మరోవైపు అపర్ణ ఇవన్నీ చూసి భయపడిపోతూ ఉంటుంది. అయితే అపర్ణకి ఆ బంగ్లాలోకి ఎంటర్ అయినప్పటి నుంచి అక్కడేదో స్కిన్ కాలుతున్న వాసన వస్తూ ఉంటుంది. ఆ విషయం ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోరు. అపర్ణని భయపడొద్దని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటారు. పడుకున్నాక ఏవో వింత సౌండ్స్ ఏవేవో సౌండ్స్ వస్తూ ఉంటాయి. దాంతో అపర్ణ వెళ్లి చూస్తే అక్కడ ఎవరో తగలబడిపోతూ ఉంటుంది. దగ్గరికి వెళ్లి చూస్తే అది ఎవరో కాదు, అపర్ణనే తగలబడిపోతున్నట్టుంటుంది. అది చూసి గట్టిగా అరుస్తూ భయపడుతుంది. తర్వాత అందరూ వచ్చి అపర్ణకి ధైర్యం చెప్పి తీసుకెళ్తారు. తర్వాత నైనా కళ్యాణ్ ఇంటి నుంచి బయటకు వస్తారు. ఈ ఇంటి నుంచి బయటకు వస్తే ఏదో అవుతుందని ఆ స్వామీజీ చెప్పాడు. ఏమవుతుందో చూద్దామని చెప్పి బయట నిలబడుకొని ఉంటారు. అప్పుడే ఒక గబ్బిలం వాళ్ళపైన అటాక్ చేస్తుంది. అలాగే ఆకాశం అంతా డిఫరెంట్ గా మారిపోయి అతి భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. అదంతా చూసి కొంచెం భయంగా నైనా కళ్యాణ్ లోపలికి వెళ్తారు. లోపల వాళ్ళకు కూడా స్కిన్ కాలిన వాసన వస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళందరూ భయపడి ఇదంతా ఆ స్వామీజీ మనల్ని భయపడడానికి చేస్తున్న పని, అతను ఒక డాక్టర్, ఇక్కడ ఏదో కెమికల్ ని లేదంటే డ్రగ్స్ ని కలిపి మన మైండ్ ని అలా క్రియేట్ చేస్తున్నాడు, అసలు ఇక్కడ ఏముందో చూద్దామని చెప్పి వీళ్ళంతా సర్చ్ చేస్తారు. అక్కడ ఒక పొగ ఏర్పాటు చేస్తుంటాడు. అది చూసి స్వామీజీని పిలిచి ఆ పొగ ఏంటి, అందులో ఏమి డ్రగ్స్ కలిపావు, ఇక్కడి నుంచి తీసేయమని చెప్పి చెప్తాడు. కానీ దానికి స్వామీజీ అదొక ధూపం, మిమ్మల్ని సేవ్ చేయడానికే అది ఉంచాను, నా మాట నమ్మండి అని చెప్పి వాళ్ళని ఎంత బ్రతిమలన్నా వాళ్ళు ఇవన్నీ తీస్తేనే మేము ఇక్కడ ఉంటాం, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటారు. దాంతో స్వామీజీ సరేనని చెప్పి అవన్నీ తీసి ఇక మీరు ఇక్కడే ఉండమని చెప్తారు. అలా ఆ బంగ్లాలో వాళ్ళ మొదటి రోజు కంప్లీట్ అవుతుంది. తర్వాత రోజు డే టైమ్ లో వాళ్ళు ప్రకృతిని చూద్దామని చెప్పి కొండల వైపు వెళ్తారు. అక్కడ చాలా మేకలు ఉంటాయి. అందులో ఒక మేక పిల్ల చాలా అందంగా కనిపించడంతో నైనా ఆ మేక పిల్ల దగ్గరికి వెళ్లి ముద్దు పెట్టుకుంటుంది. అంతే, ఆ మేక పిల్ల సడన్ గా వెళ్లి లోయలో దూకిస్తుంది. మిగిలిన మేకలు కూడా వాళ్ళని చూస్తూ అరుస్తూ భయంతో అక్కడి నుంచి పరిగెత్తాయి. ఇదంతా చూసిన అపర్ణ భయంతో మీకు ఇంకా అర్థం కావట్లేదా, మనం ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోదాం పదండి అని చెప్పి భయంతో అక్కడి నుంచి పరిగెత్తుంది. అపర్ణ వెనకాలే నైనా కళ్యాణ్ కూడా వెళ్తారు. కానీ వినయ్ అక్కడే ఉండిపోతాడు. తన వెనక్కి తిరిగి చూసేసరికి వీధి కుక్కలన్నీ వినయ్ ని చుట్టుముట్టేస్తుంటాయి. అలా వినయ్ ని తరుమేయడంతో వినయ్ వెనకాలే ఉన్నాయి లోయలో పడిపోతాడు. కానీ కట్ చేస్తే ఎలా వచ్చాడో తెలియదు. మళ్ళీ వినయ్ ఆ బంగ్లాలోకి వచ్చేస్తాడు. తర్వాత అదే రోజు రాత్రి ఏదో ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది. కళ్యాణ్ అవి అబ్జర్వ్ చేస్తూ బయటకు వెళ్తే ఇద్దరు చిన్న పిల్లల్ని ఒక ఆమె రాండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. కానీ ఆ పిల్లలు మాత్రం నువ్వు మా అమ్మ కాదు, వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి అరుస్తూ ఉంటారు. దాంతో కళ్యాణ్ దగ్గరికి వెళ్లి చూస్తే మొండం లేని బాడీ ఆ పిల్లల్ని పిలుస్తూ ఉంటుంది. అది చూసి కళ్యాణ్ భయంతో అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు. తర్వాత రోజు ఒక ఆమె తన పిల్లలకి విషం ఇచ్చి చంపేసి ఆమె పట్టాలపై తలపెట్టి చనిపోయి ఉంటుంది. ఆ ఆత్మలే ఆ ఇంట్లోకి వచ్చి ఉంటాయి. అవే కళ్యాణ్ చూస్తుంటాడు. ఇలా అందరికీ ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఎదురవడంతో ఆ ఇంట్లో అందరూ చాలా భయంగా ఉంటారు. అప్పుడే వినయ్ కళ్యాణ్ దగ్గరికి వచ్చి ప్రేమకు ఎక్స్పైరీ డేట్ లేదేమో కానీ లైఫ్ కు ఎక్స్పైరీ డేట్ ఉంది, ఇప్పుడైనా నీ విషయం నైనాకి చెప్పు అని చెప్పి చెప్తూ ఇక నాకు ఓపిక లేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అపర్ణ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో వినయ్ ని ఏదో లాక్కెళ్ళిపోతుంది. అది చూసి అపర్ణ వినయ్ వెనకాలే వెళ్తుంది. అలా వినయ్ ఒక చోట పడిపోయి ఉంటాడు. అపర్ణ అక్కడికి వెళ్లి ఏంటి వినయ్ అని దగ్గరికి వెళ్లేసరికి వినయ్ ని అక్కడి నుంచి లాక్కెళ్ళిపోతుంది. దాంతో అపర్ణ గట్టిగా ఆడడంతో కళ్యాణ్ నైనా అక్కడికి వచ్చి ఏమైందని అడిగితే వినయ్ ని ఏదో లాక్కెళ్ళిపోయిందని అపర్ణ చెప్తూ ఉంటుంది. కానీ నైనా అప్పుడు కూడా పట్టించుకోకుండా ఇదంతా నీ భయమేనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కళ్యాణ్ మాత్రం భయపడుతూ వినయ్ ని వెతుకుతూ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్లి వెనక్కి తిరిగి చూస్తే అపర్ణ వెనకాల కూడా ఒక తెలియని నీడ ఉంటుంది. దాంతో అపర్ణను కూడా తీసుకెళ్లిపోతుందని కళ్యాణ్కి అర్థమవుతూ ఉంటుంది. దాంతో కళ్యాణ్ భయపడుతూ ఉంటాడు. అంతే, అది అపర్ణను కూడా అక్కడి నుంచి లాకెళ్ళిపోతుంది. దాంతో కళ్యాణ్కి ఇంకేం చేయాలో తెలియక నైనాని తీసుకుని ఆ బంగ్లాలో ఉండకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. అలా పరిగెత్తుకుంటూ వెళ్లి ఓ చోట ఆగుతారు. అప్పుడే నైనా అసలు ఏమైందో చెప్పు అంటే కళ్యాణ్ని అపర్ణని ఏదో వచ్చి లాక్కెళ్ళిపోయింది, ఇప్పుడు మనం అక్కడ ఉన్నాం, అంత సేఫ్ కాదంటే నైనా వాళ్ళని వదిలేసి ఎలా వస్తావు, వాళ్ళని తీసుకొద్దాం పా అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే కళ్యాణ్ వెనకాల కూడా ఆ శక్తి వచ్చి ఆగుతుంది. దాంతో కళ్యాణ్ కూడా వెనక్కి లాగేసి పక్కనే ఉండే లోయలోకి పడేస్తుంది. అలా వెళ్తున్న నైనా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ కళ్యాణ్ ఉండడు. అక్కడికి వచ్చి చూస్తే కళ్యాణ్ ఆ లోయలో ఉండే వాటర్ లో పడి మునిగిపోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి డాక్టర్ అతిదేవ్ వస్తాడు. దాంతో నైనా ఎలాగైనా కళ్యాణ్ ని కాపాడమని అరుస్తూ ఉంటే కానీ డాక్టర్ మాత్రం అతనిపై విభూది చల్లుతాడు. అది చూసి నైనా అతనిపై కోప్పడుతూ కాపాడమంటే ఏంటి బూడిద చల్లుతున్నావు అని చెప్పి అతనిపై సీరియస్ అవుతుంది. అప్పుడే ఆ డాక్టర్ నైనాతో నీకు తెలియని నిజం ఒకటి నీకు తెలియాలి, మీరందరూ చనిపోయి 3 రోజులైంది. ఆ రోజు మీరు యాక్సిడెంట్ నుండి తప్పించుకున్నాం అనుకుంటున్నారు, కానీ ఆ రోజే మీ కారు లోయలో పడిపోయి మీరందరూ చనిపోయారు. ఒక మనిషి సడన్ గా చనిపోయినప్పుడు తను చనిపోయినానని యాక్సెప్ట్ చేయలేడు. అలాగే మీరు కూడా యాక్సెప్ట్ చేయకుండా ఇన్ని రోజులు బతుకున్నాం అనుకుంటున్నారు, కానీ మీరందరూ ఆ రోజే చనిపోయారు. మీకు జరగాల్సిన కార్యక్రమాలు ఎప్పుడైతే
అయిపోయాయో అప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోవాలని చెప్పి నైనా తలపై చేయి పెట్టి ఆ రోజు ఏం జరిగిందో చూపిస్తాడు. ఇది మీకు అర్థం అవడానికే ప్రకృతి కూడా మీకు చాలా విధాలుగా చెప్పడానికి ట్రై చేసింది. ఇక నీ టైం కూడా అయిపోయింది, ప్రశాంతంగా ఇక్కడి నుంచి వదిలి వెళ్ళిపోమ్మా అని చెప్పి చెప్తాడు. దాంతో నైనా ఒక్కసారి మా అమ్మ చెల్లెల్ని చూడాలని ఉందని చెప్పి అక్కడికి తీసుకెళ్ళమంటుంది. అలా అక్కడికి వెళ్ళి వాళ్ళని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఆ స్వామీజీ ఇక టైం అయిపోయింది నువ్వు వెళ్ళిపో అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. కానీ నైనా మాత్రం నో అనడంతో నో ఎండింగ్ అని చెప్పి మూవీ ఎండ్ అవుతుంది.